హాయ్లో వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో ఏంటంటే ఏపీఎంసెట్ 2025కి సంబంధించి మీకైతే ఇప్పుడు ప్రెసెంట్ ఏవైతే వచ్చాయో అంటే రెస్పాన్స్ షీట్స్ అనేది రిలీజ్ చేశారు కదా. ఆ యొక్క రెస్పాన్స్ షీట్లో మీకు ఏమైతే మార్క్స్ వచ్చాయో ఈ మార్క్స్ అయితే ఫైనల్ కాదనమాట. నార్మలైజేషన్ ప్రాసెస్ ద్వారా మీకైతే మార్క్స్ అనేది యాడ్ అవుతాయి. అది 1 మార్కా లేదంటే మార్క్స్ యాడ్ కాకపోవడమా లేదంటే 2 మార్క్స్ 4 మార్క్స్ 5 మార్క్స్ 6 మార్క్స్ 7 మార్క్స్ అయితే మీకైతే యాడ్ అవుతాయి. సో ఎందుకు యాడ్ చేస్తారు నార్మలైజేషన్ ఫుల్ ప్రాసెస్ అనేది వీడియోలో అయితే డిస్కస్ అనేది చేసుకుందాం. సో మార్క్స్ అనేది యాడ్ చేస్తారనమాట. సో ఎందుకు ఏంటి దానికి సంబంధించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్మలైజేషన్ అంటే ఏంటి దానికి సంబంధించి చూసుకున్నట్లయితే ఒక షిఫ్ట్ వాళ్ళకి అంటే ఏదో ఒక షిఫ్ట్ తీసుకోండి. ఆ యొక్క షిఫ్ట్ వాళ్ళకి అంటే మ్యాథ్స్లో చాలా టఫ్గా వచ్చింది, ఫిజిక్స్లో కొద్దిగా అంటే టఫ్గా వచ్చింది, అండ్ కెమిస్ట్రీలో దీనిలో చూసుకున్నట్లయితే డెడ్ ఈజీగా అయితే ఇచ్చాడు. సో అలా ఈ యొక్క సబ్జెక్ట్స్ అన్ని తీసుకొని మీకైతే ప్రతి ఒక్కటి నామినేషన్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. లైక్ అంటే ఏదైతే చాలా టఫ్గా వచ్చిందో ఆ యొక్క టఫ్గా వచ్చిన మార్క్స్ అంటే టఫ్గా వచ్చిన సబ్జెక్ట్కి అయితే ఒక +2 లేదంటే +3 లేదంటే +4 అయితే వేస్తారు. అండ్ మీకు చాలా ఈజీగా వచ్చిన దానికైతే -1 మార్క్ అలా ఇవ్వడం అయితే జరుగుతుంది. సో అలా అన్ని చేశాక వాళ్ళైతే ఫైనల్ గా మార్క్స్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. ఇంకా మీకు క్లియర్ గా చెప్పాలి అంటే ఇప్పుడు మీకు ఏదైతే టఫ్ గా వచ్చిందో ఆ యొక్క టఫ్ గా వచ్చిన సబ్జెక్ట్స్ కి అయితే వాళ్ళైతే అంటే షిఫ్ట్ వైజ్ గా మీకైతే మార్క్స్ అనేది యాడ్ చేస్తారు. అండ్ ఎవరికైతే చాలా ఈజీగా వచ్చిందో అంటే ఏ సబ్జెక్ట్ అయితే ఈజీగా వచ్చిందో ఆ యొక్క సబ్జెక్ట్ కి అయితే -1 లేదంటే -2 మార్క్స్ అయితే వేస్తారు అనమాట. సో మైనస్ అయితే ఎక్కువ చేయరు కానీ బట్ ఏదైతే ప్లస్ ఉందో అదే ఎక్కువ చేసే ఛాన్స్ అయితే ఉంది. డెడ్ ఈజీగా వచ్చింది సో దానికైతే మైనస్ చేస్తారు. ఏదైతే టఫ్గా వచ్చిందో లేదంటే మోడరేట్గా వచ్చిందో దానికైతే 1 మార్క్ లేదంటే 3 మార్క్స్ లేదంటే 4 మార్క్స్ అలా యాడ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. చాలా మంది అంటే ఇన్ని మార్క్స్ యాడ్ చేస్తారు 15 మార్క్స్ 20 మార్క్స్ యాడ్ చేస్తారు అంటున్నారు. అదైతే నమ్మకండి. మ్యాక్సిమం అంటే 5 to 6 లేదంటే 7 మార్క్స్ అనేది యాడ్ చేస్తారు. మీకు అన్ని సబ్జెక్ట్స్ మీకైతే టఫ్గా వచ్చిందట్లయితే మీకైతే అన్ని మార్క్స్ అయితే యాడ్ చేస్తారు అనమాట. అండ్ ఎవరైతే బార్డర్లో ఉన్నారో వాళ్ళైతే మ్యాక్సిమం అంటే మీరైతే క్వాలిఫై అయిపోతారు. ఇప్పుడు ఏవైతే వచ్చాయో ఆ మార్క్సే మీకేం ఇది కాదు కాబట్టి ఫైనల్ కాదు కాబట్టి. అండ్ ఇంకా ఏంటంటే మీకు ఏ షిఫ్ట్ వాళ్ళకి ఎన్ని మార్క్స్ వచ్చాయి దానికి సంబంధించి క్లియర్గా వీడియో చేయండి అన్న అంటే నేను మీకైతే క్లియర్గా నెక్స్ట్ వీడియో అనేది చేస్తాను. ఏ షిఫ్ట్ వాళ్ళకి ఎన్ని మార్క్స్ యాడ్ చేస్తారు ఏంటి అన్నది. అండ్ 75% ఐపీఈ ఎంసెట్ అనేది 75% అండ్ ఐపీఈ అనేది 25% కదా. సో ఇలా తీసుకొని మీకైతే అంత మార్క్స్ అన్ని క్యాలిక్యులేట్ చేసి ఒక నామినేషన్ ద్వారా మీకైతే మార్క్స్ అనేది ఫైనల్ చేయడం అనేది జరుగుతుంది. ఫైనల్ చేశాక మీకైతే ర్యాంక్ అనేది ఇస్తారు. చాలా మంది మనకు అంత ర్యాంక్ వచ్చేస్తుంది ఇంత ర్యాంక్ వచ్చేస్తుంది అనేసి అనుకున్నారు. మీకైతే మరీ అంత ర్యాంక్ అయితే వచ్చేదాన్ని మీకైతే చాలా తేడాలు అయితే వస్తాయి. ఇది కూడా కొద్ది దృష్టిలో ఉంచుకోండి. ఎందుకంటే ఐపీఈ కూడా ఉంది కాబట్టి ఐపీఈ కూడా యాడ్ చేస్తారు. సో ఐపీఈ ఎలా యాడ్ చేస్తారు అనే దానికి సంబంధించి వీడియో కావాలంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో అనేది క్లియర్ గా చేయడం అయితే జరుగుతుంది అనమాట. వీడియో అయితే అంతే. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. హ్యావ్ గ్రేట్ డే. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ న్యూ ఎడ్యుకేషన్. ఐ హోప్ ఈ యొక్క వీడియోలో మీకు నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది క్లియర్ గా అర్థమైందనేసి అనుకుంటున్నాను. అర్థమైంది ఓకే. మీకు ఏమైనా అర్థం కాకున్నట్లయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా క్లియర్ గా వీడియో చేయడం అయితే జరుగుతుంది అనమాట. మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి రెస్పాన్స్ షీట్ లో అన్నది కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అన్న. మీకు ర్యాంక్ అంటే మార్క్స్ వర్సెస్ ర్యాంక్ కూడా నెక్స్ట్ వీడియో చేయడం అయితే జరుగుతుంది అనమాట. థ్యాంక్ యూ అండ్ జై హింద్. హ్యావ్ ఎ గ్రేట్ డే. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ న్యూ ఎడ్యుకేషన్.